నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పెరిగే పిల్లల కోసం హై ప్రోటీన్ దోసను చూపించబోతున్నానండి. అయితే ఈ దోసలోని బియ్యం అనేది అస్సలు యూజ్ చేయము. అంతేకాదు పిండిని పులియబెట్టే పని లేకుండా చాలా సింపుల్‌గా చేసుకునేటువంటి ప్రోటీన్ దోసని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి? ఇంకా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ రాగులు, హాఫ్ కప్పు పెసరపప్పు, పావు కప్పు మినపప్పును తీసుకోవాలండి. అయితే నేను ఇక్కడ మినపప్పు అన్నది బద్దం తీసుకున్నానన్నమాట. గుండును కాదు. అందుకని ఇక్కడ హాఫ్ కప్ మినపప్పును తీసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ మెంతులు తీసుకుని మంచినీళ్ళతో శుభ్రంగా 4, 5 సార్లు కడుక్కోవాలన్నమాట. చేసుకున్న వాటిని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని కనీసం 4, 5 గంటలు నానబెట్టుకోవాలండి. లేదు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌గా చేసుకునేటట్టయితే మాత్రం ఒక నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఇలా నానబెట్టుకున్న వాటిని చూపిస్తున్నాను చూడండి. ఇలా నానినటువంటి వాటిని మంచినీళ్ళతో శుభ్రంగా మళ్ళీ ఇంకొక 2 సార్లు కడుక్కొని, తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఇవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ, ఇది నలగటానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలనమాట. దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. మనం పప్పులు రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్‌లోకి కొంచెం వాటర్ అన్నది వేసుకొని, ఆ వాటర్‌ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలండి. దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని, ఇక్కడ దోసల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా? ఇలా రావాలన్నమాట. ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని, పాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ మీకు దోసలన్నవి క్రిస్పీగా రావాలి అనుకుంటే మాత్రం ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని దోసలు వేసుకోవాలండి. అదే కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మాత్రం ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలనమాట. నేనైతే లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని దోస వేసుకొని, దోస చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని, దోస బాగా వేగిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకుంటున్నాననమాట. మళ్ళీ దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని, ఈ దోసని 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని, మళ్ళీ ఫ్లిప్ చేసుకొని డిష్ ఔట్ చేసుకోవటమేనండి. ఈ దోసలకి టమాటా చట్నీతో చాలా బావుంటుంది. ఈ వీడియోకి ముందు వీడియోలోనే నేను ఆ టమాటా చట్నీ రెసిపీ అన్నది అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అంతేనండి. పిండిని పులియబెట్టే పని లేకుండా బియ్యము, వంట సోడా వీటితోనేమీ అవసరం లేకుండా చాలా సింపుల్‌గా చేసుకునేటువంటి హై ప్రోటీన్ దోస రెడీ.